హాయ్ ఫ్రెండ్స్, అమెజాన్ టు బ్యాంక్ అయితే ఒక కొత్త ట్రిక్ని అయితే తీసుకొచ్చాను. ఇది మనకు సబ్స్క్రైబర్ అయితే చెప్పడం జరిగింది. ఏం లేదు, మీ దగ్గర ఈ ట్రిక్కి ఏంటంటే ఎవరి దగ్గర అయితే పేటీఎం ఫాస్ట్యాగ్ ఉంటుందో వాళ్ళందరికీ అయితే ఈ ట్రిక్ అయితే పర్ఫెక్ట్లీ వర్క్ అవుతుంది. ఒకవేళ మీరు ఫాస్ట్యాగ్ లేకపోయి ఉంటే కనుక మీకు ఒకవేళ 2 వీలర్ కానీ 4 వీలర్ ఉంటే ఆ పేరు మీద పేటీఎంలో ఫాస్ట్యాగ్ అయితే చాలా ఈజీగానే తీసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే పేటీఎం ఫాస్ట్యాగ్ తీసుకోండి. లేకపోతే ఆల్రెడీ ఫాస్ట్యాగ్ ఉన్న వాళ్ళకి మీరు వాళ్ళ వెహికల్ నెంబర్ ఎంటర్ చేసి సింపుల్గా మీరు అమెజాన్ నుంచి బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే చాలా ఈజీగా చేసివచ్చు. మీ ఫ్రెండ్స్లో కానీ రిలేషన్స్లో కానీ ఎవరి దగ్గర అయినా సరే 2 వీలర్ కానీ 4 వీలర్ ఉంటే వాళ్ళకి పేటీఎం ఫాస్ట్యాగ్ ఉంటే కనుక వాళ్ళ వెహికల్ నెంబర్ ఎంటర్ చేయాలి, సింపుల్గా రీఛార్జ్ చేసేసి వాలెట్ ద్వారా అమెజాన్ పే సెలెక్ట్ చేసుకుని పే చేస్తే చాలు. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఒక అప్లికేషన్ నుంచి అయితే రావడం జరుగుతుంది. సో అప్లికేషన్ ఏంటి ఎలా అన్నది చెప్తాను. సో ఫస్ట్గా దీనికి కొన్ని కన్వీనియన్స్ ఛార్జెస్ పడతాయి. నేను 1045 రూపీస్ ట్రాన్స్ఫర్ చేశాను, 37 రూపీస్ అయితే ఛార్జెస్ పడింది. అప్రాక్సిమేట్లీ 3-4% అన్నట్టు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈజీ మై డీల్ అనమాట యాప్ని సింపుల్గా ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. అండ్ ఓపెన్ చేసిన తర్వాత గెట్ స్టార్టెడ్ అని అడుగుతుంది. ఇక్కడ లాగిన్ ఆర్ సైన్అప్ అడుగుతుంది. సైన్అప్ క్లిక్ చేసేసి మీ నేము, మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి సింపుల్గా సైన్అప్ క్లిక్ చేసేసేయండి. సైన్అప్ క్లిక్ చేసేసిన వెంటనే ఇక్కడ మీరు ఫాస్ట్యాగ్ డైరెక్ట్గా రీఛార్జ్ చేసివచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఫాస్ట్యాగ్ నుంచి చూసారా, దానిలోకి వెళ్ళండి. మీ ఫ్రెండ్స్కి అంటే మీ ఫ్యామిలీలో కానీ ఎవరికి లేకుండా మీకే ఫాస్ట్యాగ్ ఉంటే సింపుల్గా సర్వీస్ ప్రొవైడర్ నుంచి చూసారా, అది పేటీఎం సెలెక్ట్ చేసుకొని నేను పేటీఎం ఫాస్ట్యాగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ వెహికల్ నెంబర్ అడుగుతుంది, నా వెహికల్ నెంబర్ ఇచ్చేస్తాను. దాని తర్వాత అమౌంట్ అడుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా అమెజాన్ వాలెట్లో 1065 రూపీస్ అయితే ఉంది, 61 రూపీస్ ఉంది అండ్ 61 ఉంది. నేనేం చేస్తానంటే 1000 రూపీస్ యాడ్ చేస్తాను, అంటే చూపించడానికైనా చెయ్యాలి కదా. సో అలా అని చెప్పి 1000 రూపీస్ యాడ్ చేశాను, 1061 అయ్యింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, నా వెహికల్ నెంబర్ ఎంటర్ అమౌంట్ నుంచి చూసారా, ఎంటర్ అమౌంట్ దగ్గర 1045 ఎంటర్ చేశాను. 1045కి అయితే 1060కి అయితే అవుతుంది. బట్ ఇదే కాకుండా ఎక్స్ట్రాగా ఇంకొంచెం ఫైన్ అయితే అంటే వీళ్ళు కన్వీనియన్స్ ఫీజు వేస్తున్నారు. ప్లస్ అది కాకుండా ఇంకొక ఛార్జెస్ అయితే ఉన్నాయి, గేట్వే ఛార్జెస్. అవి కూడా ఇంకొక 20 రూపీస్ 22 రూపీస్ అలా ఉంటాయి అనమాట. సింపుల్గా ఇక నేను 1045 ఎంటర్ చేసుకున్నాను, పే 1060 అని ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తానంటే వాలెట్స్ అని ఉంది చూసారు, వాలెట్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అమెజాన్ పే సెలెక్ట్ చేసుకోండి. మన ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉందో అది ఇక్కడ ఇచ్చేసి ఎడిట్ చేసుకొని ఇచ్చేసి తర్వాత సెలెక్ట్ చేసేస్తే చూడండి 1081 అండ్ అప్రాక్సిమేట్లీ 1082 రూపీస్ అయితే నాకు కట్ అవుతుంది. కానీ 1045 అన్నది నాకు క్రెడిట్ అవుతుంది. అప్రాక్సిమేట్లీ 37 రూపీస్ అయితే ఛార్జెస్ పడుతున్నాయి. ఆ లెక్కను చూసుకున్న 3-4% అనుకోండి. 4% అంటే ఇన్స్టెంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సింపుల్గా పేనో కొట్టేస్తాను, నా అమెజాన్ అకౌంట్తో లాగిన్ అవుతాను, ఓటీపీ వస్తుంది. తర్వాత ఏంటంటే అమెజాన్ పే బ్యాలెన్స్ చూపిస్తుంది 1061 ప్లస్ అది కాకుండా ఎక్స్ట్రా 20 రూపీస్ కట్ చేయమని కావున అది నేను బ్యాంక్ ద్వారా పే చేస్తాను. సో వన్ కార్డ్ ద్వారా పే చేశాను. పేమెంట్ రిసీవ్డ్ అనేసి వచ్చింది, పేయింగ్ బిల్ అనేసి వచ్చేసింది. బిల్ పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. నేను పేటీఎంలో చూసుకుని ఇన్స్టాంట్గా 1045 రూపీస్ అయితే యాడ్ అయిపోయింది అనమాట. అప్రాక్సిమేట్లీ నాకు ఇక్కడ చూసుకుంటే 37 రూపీస్ అంటే 1082 రూపీస్ పే చేశాను. నాకు 1045 అయితే రావడం జరిగింది. అప్రాక్సిమేట్లీ 37 రూపీస్ అయితే ఛార్జెస్ కింద పడ్డాయి. ఇన్స్టెంట్ ట్రాన్స్ఫర్ అన్నమాట, ఎటువంటి లేట్ లేదు, ఏమీ లేదు. బట్ ఈ ట్రిక్ నచ్చినట్టయితే మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని అయితే మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయవచ్చు. సో ఇది గైస్ ఓవరాల్గా ఈ ఆఫర్ అయితే మరి మీ అందరికి బాగానే నచ్చి ఉంటుంది. బట్ కాకపోతే పేటీఎం ఫాస్ట్యాగ్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళని వెతకడమే ఒక పెద్ద టాస్క్. ఇన్స్టెంట్ వాళ్ళ పేటీఎం వాలెట్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయిపోతే ఇకపోతే మీ అందరికీ తెలిసే ఉంటుంది పేటీఎం వాలెట్ నుంచి బ్యాంక్ ట్రాన్స్ఫర్కి చాలా వితౌట్ ఛార్జెస్ అనమాట. ఒకవేళ మీకు ఫుల్ కేవైసీ ఉంటే ₹1 కూడా ఛార్జెస్ లేకుండా మీరు డైరెక్ట్గా వాటిని బ్యాంక్కి అయితే ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. ఈ విధంగా అమెజాన్ వాలెట్ నుంచి బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే ఈజీగానే ఇన్స్టెంట్ ట్రాన్స్ఫర్ అయితే ఉందన్నమాట. సో మిస్ అవ్వకుండా దీన్ని అయితే ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.